మీటీవీ న్యూస్ కి స్వాగతం. నిజమైన పేదవారికి అర్హులైన వారికి కాకుండా ఆర్థికంగా ఉన్న అనర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగిందని, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలు అవకతవకలు జరిగాయని నార్సింగ్ మాజీ జడ్పీటీసీ భానపురం కృష్ణారెడ్డి ఆరోపించారు. నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో చిన్నశంకరంపేట టీఆర్ఎస్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రాజు, నార్సింగ్ మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డిలు పర్యటించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపికైన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుడిసెలు ఉండి వర్షం పడితే ఇబ్బందులు ఎదుర్కొనే పేదవారి పేర్లు కాకుండా అన్ని రకాలుగా మంచి ఆర్థికంగా ఉన్న వారి పేర్లు సైతం ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపిక చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో చేసిన అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ మాజీ జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, చిన్నశంకరపేట మండలం అధ్యక్షులు రాజు, గుండస్వామి తదితరులు పాల్గొన్నారు. రోజు పోతే అడిగి పోదాం కలెక్టర్ దగ్గర పద్మక తీసుకొని పోయి అక్కడ ధర్నా లెక్క చేసి మళ్ళీ తొందరగా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ మల్లేష ఈయన ఒక ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీ వర్గానికి చెందినవాడు, ప్లస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఆయన పరిస్థితి ఇది గుడిసె, కనీసం నడవడానికి కూడా పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఆయన జీవితం గడుపుతూ ఉన్నారు. వీళ్ళు ఇట్లాంటి వాళ్లకు వీళ్ళే కాదు, ఈ షేర్పల్లి గ్రామంలో, నర్సింగ్ మండలకు సంబంధించిన షేర్పల్లి గ్రామంలో ఇట్లాంటి ఇంకొక 10 నుంచి 15 వరకు చాలా ఎలిజిబుల్ ఉన్న 100% ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళను విస్మరించడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే ఈ ఏదైతే ఇండ్ల మంజూరు ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా నిరుపేదలకు, దానికి సంబంధించిన పోర్ట్ఫోలియో మంత్రి ఏదైతే ఉన్నాడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తున్నాడు, నిరుపేదలకు కంపల్సరీ మేము ఎలిజిబుల్ ఉన్నాడు, కంపల్సరీ ఇస్తామని చెప్తున్నాడు. మరి పోర్ట్ఫోలియో మంత్రి అట్లా చెప్తుంటే ఇక్కడ కింది స్థాయికి వచ్చే వరకు మరి గ్రామ నాయకుల, మండల నాయకుల, లేకపోతే అధికారుల ఎవరి నిర్లక్ష్యం తెలియడం లేదు. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకు ఇమీడియట్గా మంజూరు చేయాలి. ఈ వారం 10 రోజుల్లో ఇట్లాంటి వాళ్ళని గుర్తించి మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ధర్నా చేయడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. అంతేకాదు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతున్నాయో వాళ్ళకు కూడా ఖచ్చితంగా బిల్స్ ఇప్పించే ప్రయత్నం చేయాలి. అంతేకాదు ఇంకో 2-3 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇండ్లు నిర్మించుకుని ఉన్నారో ఎట్లయినా గవర్నమెంట్ నుంచి ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఆశతో నిర్మించుకున్నారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏది ఎంతో కొంత అయితే 5 లక్షల 3 లక్షల ఎంతో వాళ్ళకు కూడా ఇప్పించే ఏర్పాటు ఖచ్చితంగా గవర్నమెంట్ చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ యొక్క పేదల పక్షాన మేము పోరాటం చేయడానికి రెడీ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ఎంబడి పేదల పక్షాన వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ఖచ్చితంగా. అంతేకాదు ఇంకా రేపేదో గింబరాలు చేస్తామని అనుకుంటున్నారు. ఏం సంబరాలు చేస్తారు? 2 సార్లు ఏది రైతు బంధు ఎగగొట్టినందుకు సంబరాలు చేసుకుంటారా, లేకపోతే రుణమాఫీ అందరికి కానందుకు సంబరాలు చేసుకుంటారా? మరి దేనికి చేసుకుంటారో అర్థం కాదు. ఇంకా చాలా ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, షేర్పల్లి గ్రామం ఒకటే కాదు, ఖచ్చితంగా ఈ ఉమ్మడి మండలానికి సంబంధించి శంకరంపేట ఉమ్మడి మండలం అంటే షేర్పల్లి ప్లస్ నార్సింగ్ మరియు శంకరంపేట మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఈ ఒక్క గ్రామం అనే కాదు, ఖచ్చితంగా అందరూ కూడా లోకల్ నాయకులు కూడా గమనించాలి. ఏదో ప్రొసీడింగ్ ఇచ్చి ఏదో పోజులు కొట్టుడు కాదు. ఖచ్చితంగా ప్రొసీడింగ్ ఇచ్చిన పేదలు ఏదైతే వాళ్ళ ఇండ్లను కూలగొట్టుకొని కట్టుకుంటారో వాళ్ళకి బిల్లు గిట్ట ఇప్పించకపోతే ఖచ్చితంగా మీ మీద ఏది పబ్లిక్ ఎవరైతే ఉందో ఖచ్చితంగా ఏదో ఇచ్చిన మేము పోజులు కొట్టుకుంటే శాంక్షన్లు ఇచ్చినామని పోజులు కొట్టుడు కాదు. ఖచ్చితంగా వాళ్ళకు బిల్లు ఇప్పించే ఏర్పాటు కూడా మీదే బాధ్యత ఉంటుంది. ఇప్పించకపోతే కూడా వాళ్ళ పక్షాన నుండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జై హింద్, జై తెలంగాణ. మండలంలో ఇల్లు రాని లబ్ధిదారులు ఎంతోమంది కోరిక మేరకు వచ్చి కొన్ని గ్రామాలలో పరిశీలన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రతి గ్రామానికి ఇల్లు లేని వారికి అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరికీ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు మేము ఇంతకుముందు ఇచ్చిన ప్రొసీడింగ్ల ప్రకారం కూడా కాకుండా వాస్తవంగా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మల్లేశం, అదే కాకుండా వికలాంగుడై ఉండి ఇంటికి రావడానికి కూడా ఇంతకుముందే నడుచుకుంటూ వచ్చినప్పుడు నీళ్ళకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం. ఒక పురి గుడిసె మాత్రమే ఉన్నది. ఈ వర్షంలో ఉండాలని అంటే వాళ్ళు కంటి నిండా నిద్ర లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినాక ఎన్నో చెప్తున్నారు. రైతులను వంచిర్రు, మహిళలను వంచిర్రు, అదే కాకుండా విద్యార్థులను వంచిర్రు, ఉద్యోగస్తులను వంచిర్రు. 1 కాదు 2 కాదు, ప్రతి హామీని కూడా ఏ హామీని కూడా చక్కగా చేయకుండా
వీళ్ళు దొంగ హామీలు ఇచ్చుకుంటా అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇక ముందుండైనా బీఆర్ఎస్ పార్టీ ఈ రాని వాళ్ళకి అందరికీ రుణమాఫీ అన్నారు, రుణమాఫీ మొత్తం కాలేదు. మనం గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి నాట్లప్పుడు మనకు రైతు బంధు పడేది, రైతులందరికీ విషయం తెలుసు. ఇప్పుడు ఏదైనా ఓట్లు వస్తున్నాయంటేనే రైతు బంధు వేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఓట్లు ఉన్నప్పుడే మనకు రైతు బంధు వేస్తాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ప్రతిసారి నాట్లు వచ్చినాయంటే నాట్ల కంటే ముందే, తుకాలు పోసే ముందే నా రైతులు ఇబ్బంది పడద్దు, నా వాళ్ళకు ఫర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రైతు బంధు టింగు మని పడేది. ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్లు వస్తున్నాయని ఇలా రైతు బంధు ఏకే కాలంలో ఇచ్చినామని అంటున్నారు. అందులో కూడా ఇంకా కొంతమందికి రానేలేదు, ఇప్పటికి కూడా రైతు బంధు రాలేదు. ఇవాళ సంబరాలని చేస్తూ ఉన్నారు. సంబరాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మహిళలకు పెన్షన్ ఇచ్చినందుకు సంబరాలు చేస్తున్నారా? అదే కాకుండా విద్యార్థులకు స్కూటీలు ఇస్తానందుకు సంబరాలు చేస్తున్నారా? అదే కాకుండా మహిళలకు 2000 నుంచి 4000 ఇస్తామన్నందుకు సంబరాలు చేసుకుంటున్నారా? ఇవి ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలనే కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా లబ్ధిదారులకు ఎవరికైనా రైతుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, ఇల్లు లేని వారి పక్షాన కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి వాళ్ళకు న్యాయం జరిగే వరకు వాళ్ళకు అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ షేర్పల్లి గ్రామం నుంచి వచ్చిన నాయకులకు కానీ, సోదరుడు రాజు గారు కానీ, నార్సింగ్ మండలం నుంచి నాగేశ్వర సిద్ధు, భూపతి, వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ, ఏ కార్యక్రమైనా ఇప్పటి నుంచి ఖచ్చితంగా కలెక్టర్ వద్దకు కానీ, అవసరం పడితే ఎక్కడైనా రోడ్డు మీద ధర్నా చేయడానికైనా సిద్ధం. అర్హులకు ముందుగా ఇవ్వండి, అర్హులకు ముందుగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.